చేత పట్టుకొని తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణము నుండి అనేక భాగాలుగా ప్రవహిస్తూ ఉన్నాడు. అర్థం ఏంటంటే వాక్యం ఒక్కటే, కానీ చెప్పేవాడు తూర్పు నుండి వస్తాడు, చెప్పేవాడు పడమర నుండి వస్తాడు, ఉత్తరం నుండి వస్తాడు, దక్షిణం నుండి వస్తాడు, కానీ వాక్యము ఒక్కటే. ఈ వాక్యపు నది పేరు ప్రభువు యేసుక్రీస్తు. ఆమేన్. చెప్పిన మాట, నది ఒక్కటే. ఆ నది పేరేంటి? ప్రభువు యేసుక్రీస్తు అనే వాక్యం. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ఈ వాక్యము చీలిపోయింది, 4 భాగాలుగా చీలిపోయింది. ఎన్ని భాగాలుగా? తూర్పు నుండి, చెప్పండి, ప్రపంచం మొత్తాన్ని ఎన్ని భాగాలు చేశారు? ఎన్ని దిక్కులు చేశారు? 8 దిక్కులు. తూర్పు నుండి కొన్ని రాజ్యాలు, పడమర నుండి కొన్ని రాజ్యాలు, ఉత్తరం నుండి కొన్ని రాజ్యాలు, దక్షిణం నుండి కొన్ని రాజ్యాలు విస్తరించినట్టుగా ఏ మనిషి వచ్చినా కూడా తూర్పు నుండైనా రావాలి, పడమర నుండైనా రావాలి, ఉత్తరం నుండైనా రావాలి, దక్షిణం నుండైనా. వేరే దిక్కుందా?